హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో ఈ ఫోటోలో చూపిస్తున్న మోడల్ ఉంది కదండి, హ్యాండ్ దగ్గర షోల్డర్కి నెట్ ఎలా అటాచ్ చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఎలా పైపింగ్ వేయాలన్నది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎంత మెజర్మెంట్ తీసుకోవాలన్నది కూడా చూపిస్తున్నానండి. ఇలా అయితే మనకి హ్యాండ్ మోడల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న హ్యాండ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా 2 హ్యాండ్స్ పెట్టి ఫోల్డింగ్ అనేది చేశానండి. తర్వాత నాకు రెడీ అయ్యేటప్పటికి 3.5 రావాలండి కింద విత్తు. అందుకనే నేను 4 ఇంచెస్కి మార్కింగ్ పెట్టానండి. తర్వాత మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఖర్చులకి టాకా పెట్టుకుంటాం కదండి, ఆ టాకా దగ్గర నుంచి 2 ఇంచెస్ వదిలేసి అప్పుడు నేను మార్కింగ్ అనేది పెట్టానండి. 5 ఇంచెస్కి వస్తుంది. ఇలా మార్కింగ్ అని పెట్టి ఈ 2 లైన్స్ని నేను ఇలా జస్ట్ మార్కర్తో కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి ఇలా క్రాస్గా. నేను ఒరిజినల్ పై వైపున పెట్టి వేస్తాను కాబట్టి లైట్ మార్కింగ్ వేసానండి, మరీ ఎక్కువ వేస్తే కనిపించిపోద్ది కదండి. ఇలా కట్ చేసేసుకోవాలి. మనం ఈ ప్లేస్లోనే నెట్ అనేది అటాచ్ చేయాలండి. నేను ఆల్రెడీ పైపింగ్ రెడీ చేసుకుని ఉంచుకున్నానండి. సో ఆ పైపింగ్ని మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పై వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకుని స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైపింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా పైపింగ్ వేసుకోవడం వల్ల మంచి లుక్ అనేది ఉంటుందండి లోడింగ్ చేసే కన్నా. నేను ఇలా 2 హ్యాండ్స్కి పైపింగ్ అనేది వేసేస్తున్నానండి. ఆల్రెడీ మనం పైపింగ్ ముందే క్రాస్ పీసులు రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఈ క్రాస్ పీసులు పైపింగ్ వీడియో అనేది మన ఛానల్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఇలా క్రాస్ పీసులు పైపింగ్ మనం రెడీ చేసి పెట్టుకుంటే ఏ మోడల్కైనా చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. చాలా నీట్గా కూడా వస్తుంది. ఇలా పైపింగ్ వేసేసాక మనం పైపింగ్ వేసిన పై క్లాత్ని కాకుండా ఒరిజినల్ కింద ఉంది కదండి, ఆ క్లాత్కి టక్స్ అనేది పెట్టుకోవాలండి. కంపల్సరీ టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకోకపోతే నీట్ ఫినిషింగ్ అనేది రాదండి. ఇలా వీడియోలో చూపుతున్నట్టు టక్స్ పెట్టేసుకుని ఇలా ఒక 1/2 ఇంచ్కి మడత పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. క్రాస్ పీసులు కాబట్టి చాలా నీట్గా వస్తుందండి పైపింగ్ కూడా. ఈ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టున్నానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇలా పైపింగ్ అనేది వేసేసుకోవాలండి. తర్వాత కింద బార్డర్కి కూడా నేను పైపింగ్ అనేది వేసేస్తున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైపింగ్ అనేది రెడీ చేసేసుకోవాలండి. ఇలా పైన కూడా పైపింగ్ వేయడం వల్ల మంచి లుక్ అనేది ఉంటుందండి లోడింగ్ చేసి కన్నా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైపింగ్ అనేది వేసేసుకోవాలండి. చాలా నీట్గా వచ్చింది కదండి పైపింగ్ కూడా. మంచి లుక్ అనేది ఉంటుందండి రెడీ అయ్యాక. ఇలా పైపింగ్ వేసేసుకున్నాక నెట్ క్లాత్ అనేది తీసుకుని నేను డబుల్ ఫోల్డింగ్ పెట్టానండి. ఎందుకంటే నెట్ కూడా సింగిల్ లేయర్ వేయట్లేదండి, డబల్ లేయర్ వేస్తున్నాను. ఇలా ప్లెయిన్ నెట్ని డబల్ లేయర్ కింద వేసుకుని చుట్టూ స్టిచ్ అనేది వేసేస్తున్నానండి, డబల్ లేయర్ కదలకుండా ఉండడానికి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇటు సైడ్ కూడా కదలకుండా నేను స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. నెట్ అనేది కదలకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. తర్వాత హుగ్గులు అనేది కూడా రాకుండా ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక 2 ఇంచెస్ అనేది వదిలిపెట్టేసి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రిల్ పెట్టుకోవాలండి, మడత పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ రెడీ చేసుకోవాలి. క్లాత్ అంతా నేను రెడీ చేసేస్తున్నానండి. మొత్తం నెట్ అంతా పెట్టేస్తున్నాను, ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుందని ఎక్కువే పెడుతున్నాను. నేను దీనికి 1/2 మీటర్ నెట్ తీసుకున్నానండి 2 హ్యాండ్స్కి కూడా. ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. సరిపోతుందా లేదా అని చెక్ చేస్తున్నానండి. సరిపోతుంది కదండి పైన కూడా. ఇప్పుడు కింద కూడా మనం ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. సేమ్ ఏదైతే మనం పైన ఫ్రిల్ పెట్టామో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా స్ట్రైట్గా ఫ్రిల్ పెట్టేసుకోవాలండి. ఈ ఫ్రిల్ పెట్టినప్పుడు చూసుకోవాలండి, అటు సైడ్కి ఉన్నాయి కదండి ఫ్రిల్స్, సేమ్ అన్నీ కూడా అటు సైడ్కి ఉండేలా చూసుకోవాలి. మన వైపుకు ఉంటే మళ్ళీ బాహుబలి హ్యాండ్ లాగా పఫ్ అనేది లేచిపోతుందండి. మనకి కస్టమర్ పెట్టింది ఏంటంటే ఇలా ఫ్రిల్ అనేది స్ట్రైట్గా ఉన్నాయండి. నాకు పెట్టిన మోడల్లో పిక్ అనేది షేర్ చేశారండి, సో దాని ప్రకారమే నేను పెడుతున్నాను.
ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రిల్ అనేది పెట్టుకోవాలండి. ఇలా పైన లాక్కుని ఇలా కింద ఫ్రిల్ పెడితే హుక్ రాకుండా ఉంటుందండి. చాలా నీట్గా కూడా వస్తాయి. మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఫ్రిల్ అనేది పెట్టేశానండి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాక మనం ఏదైతే పైపింగ్ వేసుకున్నామో ఆ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇవి కదలకుండా నీడిల్స్ పెట్టుకుంటే ఇంకొంచెం నీట్గా ఉంటుందండి, కదలకుండా ఉంటుంది. నేను ఏంటంటే హ్యాండ్ సెంటర్లో పెట్టి స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. ఇలా నీట్గా ప్లేస్ చేసుకుని హ్యాండ్ సాగకుండా చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కొంచెం స్లోగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రిల్స్ అనేవి నీట్గా వస్తున్నాయో లేదో చెక్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకున్నాక మనం ఇందాక కట్ చేసిన పీస్ అనేది ఉంది కదండి, అది పెట్టుకుని దాని చుట్టూ ఉన్న ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేసుకోవాలి. అది పెట్టుకుని ఏంటంటే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి, రఫ్ స్టిచ్ లాగా. ఇలా లైన్గా పెట్టుకుని మనం ఎక్స్ట్రాగా ఇందాక కట్ చేసిన పీస్ ఉంది కదండి, దీని ఒరిజినల్ ఆ పీస్ పెట్టుకుని ఒక రఫ్ స్టిచ్ అనేది వేస్తున్నానండి పైన. కదలకుండా ఉండడానికి రెండో స్టిచ్ కూడా వేస్తున్నానండి. ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్నాక మనం ఏదైతే మోడల్ ఉందో అది అలా పెట్టుకుని పైన ఒక రఫ్ స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. ఇదేంటంటే ఇంక ఎగ్జాక్ట్ వచ్చేస్తుందండి హ్యాండ్. ఒక హాఫ్ ఇంచ్కి ఖర్చు అనేది ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేస్తున్నానండి. మనకు రెడీ అయ్యేటప్పటికి 10 ఇంచెస్ రావాలి కదండి. 10.5కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుని మిగతాదంతా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేస్తున్నానండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత మనం ఇక్కడ బటన్స్ అనేది వేసుకుంటే కొంచెం మోడల్ అనేది బాగుంటుందండి, అందుకే ఇలా 3 బటన్స్ అనేది ప్లేస్ చేస్తున్నాను. ఇలా సెంటర్కి 3 బటన్స్ వేసుకోవాలండి, అప్పుడు లుక్ అనేది ఇంకొంచెం బాగుంటుందండి. ఇలా 3 బటన్స్ వేయడం వల్ల సెంటర్లో చూసుకుని వేసుకోవాలండి. ఇవి నేను తర్వాత బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేసాక వేయిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.